హీరోయిన్ గా రాణించడం అంత సులభం కాదు. వందల మంది మధ్య పొట్టి బట్టలు ధరించాలి, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాలి, డాన్సులు వేయాలి, కొన్నిసార్లు ప్రమాదకరమైన స్టంట్స్ కూడా చేయాల్సి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే డైరెక్టర్ ఏది చేయమంటే అది చేయాలి. స్టార్ హీరోయిన్స్ కి కొంత వెసులుబాటు ఉంటుంది. వాళ్ళ అభ్యంతరాలను హీరోలు, దర్శకులు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన హీరోయిన్స్ పట్ల దర్శక, నిర్మాతలు, హీరోలు కొంచెం కఠినంగానే వ్యవహరిస్తారు. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన షబానా ఆజ్మీకి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందట. 70లలో జరిగిన ఆ విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. షబానా ఆజ్మీ హీరో శశి కపూర్ కి పెద్ద ఫ్యాన్ అట. 9 ఏళ్ల ప్రాయం నుండే ఆయన్ను ఆరాధించేదట. షబానా ఆజ్మీ 6వ చిత్రం ఫకీరా. ఫస్ట్ టైం శశి కపూర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిందట. ఆ చిత్రంలో దిల్ మే తుజే బెతకరే అనే ఓ సాంగ్ ఉండగా ఆ రోజు చిత్రీకరించాల్సి ఉందట. కొరియోగ్రాఫర్ సత్యనారాయణ ఆ పాటకు స్టెప్స్ కంపోజ్ చేశాడట. శశి కపూర్ కంటే సెట్స్ కు ముందే వెళ్లిన షబానా ఆజ్మీ ఆ పాటలో స్టెప్స్ పట్ల అభ్యంతరం చెప్పిందట. బాగా సన్నిహితంగా, ఇబ్బందికరంగా ఉన్నాయి, నేను చెయ్యలేను అన్నారట. తన గదిలోకి వెళ్లి మేకప్ మ్యాన్ తో చెప్పి ఆమె ఏడుస్తూ కూర్చున్నారట. ఇంతలో శశి కపూర్ ఆమె గదికి వచ్చాడట. ఏమైంది నీకు అని అడిగాడట. అలాంటి స్టెప్స్ లో నేను నటించలేను అని షబానా అన్నారట. హీరోయిన్ కావాలంటే ఇలాంటివన్నీ ఉంటాయని నీకు తెలీదా? తెలివి తక్కువ దానిలా ఉన్నావే అని తిట్టి శశి కపూర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడట. ఈ నీచుడు ఇలా తిట్టిపోయాడు ఏంటని షబానా అనుకున్నారట. తీరా షూటింగ్ మొదలయ్యాక చూస్తే స్టెప్స్ మొత్తం మార్చేశారట శశి కపూర్. దాంతో ఆయన ఔన్నత్వం అర్థమైందని షబానా ఓ సందర్భంలో గుర్తు చేసుకుంది.